2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓటాన్ అకౌంటు బడ్జెట్ ప్రతిపాదనలు ఈ గౌరవ సభకు సమర్పిస్తూ ఉన్నాను. నా 11వ బడ్జెట్ను చారిత్రాత్మకమైన అమరావతిలో వరుసగా మూడవసారి సమర్పించే అవకాశం రావడం గర్వకారణం. బడ్జెట్ ప్రతిపాదనలను వివరించడానికి ముందుగా జూన్ 2014లో మనం కొత్త రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ఈ రోజు వరకు జరిగిన ప్రయాణంలో ఎదుర్కొన్న సవాళ్లను, వాటిని అధిగమించిన తీరును మననం చేసుకోవడం ముఖ్యాంశం. హేతుబద్ధత లేకుండా జరిగిన రాష్ట్ర విభజన వల్ల రాజధాని నగరాన్ని కోల్పోవడం, సరైన పద్ధతిలో ఆదాయ వ్యయాలను, ఆస్తులు, అప్పులను సక్రమంగా పంపిణీ చేయకపోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా నిరాశ, నిస్పృహలు ఆవరించాయి. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అపారమైనటువంటి పరిపాలన అనుభవం, జాతీయ అంతర్జాతీయ ఖ్యాతి, అనేక సవాళ్లను ధీటుగా ఎదుర్కొనే శక్తి, నూతన రాష్ట్రాన్ని త్వరితగతిన అభివృద్ధి చేయగల సత్తా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికే ఉందనే గట్టి నమ్మకంతో రాష్ట్ర ప్రజానీకం యావత్తు ఆయనపై తమ ఆశలను నమ్ముకుని ఉంచారు. ఇప్పటి వరకు మనం సాధించిన పురోగతిని సమీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 5 సంవత్సరాల క్రితం ఉన్నప్పటికీ పరిస్థితులను బేరీజు వేసుకోవడం ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అప్పట్లో రాష్ట్ర ఆర్థిక మనుగడపై భయాందోళనలు ఉన్నాయి. కనీసం ఉద్యోగుల జీతాలను, సాధారణ ఖర్చులను కూడా చెల్లించలేరన్న అనుమానాలు అనేక మందిలో ఉండేవి. అప్పటి పరిస్థితుల్లో దేశంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో మన రాష్ట్రం ఒకటిగా నిలబడి వరుసగా 3 ఏళ్లు 2 అంకెల వృద్ధిని సాధించగలదని ఊహించామా? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో అగ్రగామి రాష్ట్రంగా ఉంటూ విదేశీ పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడంలో ముందంజలో ఉంటామని అప్పట్లో అంచనా వేశామా? ప్రపంచవ్యాప్తంగా అత్యున్నత నమూనాలతో అంతర్జాతీయ వేదికలపై ప్రశంసించబడి అందరి దృష్టిని ఆకర్షించేలా అంతర్జాతీయ స్థాయి నగరంగా నిలిచే ప్రజా రాజధానిని అమరావతి నిర్మిస్తామని మనం కలలుగన్నామా? వినూత్నంగా నిర్మితమయ్యే మన రాజధాని నగరం అమరావతికి 28,074 మంది భూ యజమానులు భూసేకరణ విధానం ద్వారా స్వచ్ఛందంగా తమ భూములను ఇప్పటికీ ముందుకు వస్తారని 2,28,559 మంది ఉదారంగా విరాళాలు ఇస్తారని ఆశించామా? 70 ఏళ్ల ఆంధ్రుల కళ మన రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం డ్యాం శరవేగంగా పూర్తవుతుందని, దేశంలోని అతిపెద్ద ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలుస్తుందని మనం ఊహించామా? నదుల అనుసంధాన ప్రక్రియలో దేశానికే ఆంధ్రప్రదేశ్ మార్గదర్శకమవుతుందని తలచామా? మన గడ్డ మీద నుంచే మన పరిపాలన మరియు మన న్యాయ వ్యవస్థ అమరావతి నుండే కొనసాగాలన్న కళ ఎంత స్వల్ప సమయంలో నెరవేరగలదని అనుకున్నామా? రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో 3 అంతర్జాతీయ విమానాశ్రయాలు అభివృద్ధి చేయగలమని అప్పట్లో ఊహించామా? తీవ్ర ఆర్థిక లోటులో కూడా పెద్ద ఎత్తున రైతులకు సంపూర్ణ రుణమాఫీ చేస్తామని, స్వయం సహాయక మహిళా సంఘాలకు పసుపు కుంకుమ అందిస్తామని, పెన్షన్ల మొత్తాన్ని 10 రెట్లు పెంచుతామని, సంక్షేమంలో ఇతర రాష్ట్రాలకే ఆంధ్రప్రదేశ్ మార్గదర్శకం అవుతుందని భావించామా? గ్రామీణ జీవన దశలు అన్నింటికీ వర్తించేలా అద్భుతమైన మౌలిక సదుపాయాలను నెలకొల్పే సామర్థ్యాన్ని పెంపొందించి దేశానికే మార్గదర్శకమైన నమూనాని మనం అందిస్తామని అప్పట్లో ఊహించామా? కానీ ఇవన్నీ ఈ రోజున నిజంగానే సాధించాం. అందరి కలలను నిజం చేశాం. Adversity causes some men to break, others to break records. William Arthur Ward, an American author, says. ఎన్నో ప్రతికూలతల నడుమ కూడా అనుకున్న విజయాలను సాధించిన ఈ ప్రభుత్వంలో నేను ఒక సభ్యుడిని కావడం నాకెంతో గర్వకారణం. ఇది సాధ్యపడింది అంటే దానికి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు, సమర్థ నాయకత్వమే కారణం. ఆయన సమర్థ నాయకత్వం అటు రాజకీయ యంత్రాంగానికి,
ఇటు ప్రభుత్వ యంత్రాంగానికి మార్గదర్శకంగా ఉంటూ రాష్ట్ర ప్రజల అపారమైన నమ్మకం పొందేందుకు కార్మోన్యుకులై అయ్యేందుకు స్ఫూర్తినిచ్చింది. కేంద్ర ప్రభుత్వం అరకొర సహాయం రాష్ట్ర సమస్యలను మరింత జటిలం చేసినప్పటికీ నాయకత్వ సామర్థ్యంతో అధికార యంత్రాంగం తోడ్పాటుతో అభివృద్ధి పదంలో మన ప్రభుత్వం కొనసాగింది అనేది మనం మరువకూడని అంశం. ప్రజలిచ్చిన బాధ్యతను వినమ్రతతో అంకిత భావంతో తన భుజస్కంధాలపై వేసుకుని 2022 నాటికి అభివృద్ధి చెందుతున్న మొదటి 3 రాష్ట్రాల్లో ఒకటిగా 2029 నాటికి అభివృద్ధి సాధించిన ఉత్తమ రాష్ట్రంగా రూపొందేందుకు గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి గారు నిర్దిష్టమైన దిశా నిర్దేశం చేశారు. సమాజ వికాసం, కుటుంబ వికాసం మరియు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు అహర్నిశలు కృషి చేస్తూ రాష్ట్ర ప్రజలందరూ ఆనందంతో పూర్తి సంతృప్తితో జీవితాన్ని గడపాలన్న లక్ష్యంతో గత 5 ఏళ్ల పరిపాలన ముందుండి నడిపించారు. సమాజంలో పెరిగిపోతున్న ఆర్థిక అసమానతల పట్ల మా ప్రభుత్వం పూర్తి జాగరూకతతో ఉంది. అందుకే మా ప్రభుత్వం అన్ని వర్గాల సమ్మిళిత అభివృద్ధి, సంక్షేమ లక్ష్యం, సమానత్వ ప్రాతిపదికను అందిపుచ్చుకున్నాం. తల్లి గర్భము నుండి జీవితాంతం వరకు ప్రతి దశలోనూ సంక్షేమాన్ని అమలు చేస్తున్న స్ఫూర్తిదాయకమైన ప్రభుత్వం ఇది. వ్యాపార వాణిజ్యాభివృద్ధికి అనుకూల వాతావరణం కల్పించడంలో పాటు సమాజంలో పేదరిక నిర్మూలన, ఆహార భద్రత, సమ్మిళిత అభివృద్ధి, సేవల అందజేత, రైతులు, అసంఘటిత కార్మికులు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, బడుగు వర్గాలు, బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతులు, అత్యంత వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా వెనుకబడిన తరగతులు, మహిళలు, శిశువులు, యువత, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్స్ మరియు వయోవృద్ధులకు సాధికారత కల్పించడానికి మా ప్రభుత్వం చేపట్టిన చర్యలు, పాటించిన విధానాలు, చేసిన కృషి సత్ఫలితాలను ఇచ్చాయి. నీటిపారుదల, వ్యవసాయ ఉత్పత్తి మరియు ఉత్పాదకత, ఆహార భద్రత, అందరికీ పక్కా ఇళ్లు, సురక్షిత త్రాగునీరు, పారిశుద్ధ్యం, నిరంతర విద్యుత్తు, రోడ్ల నిర్మాణం, విద్యా నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్య భద్రత, జీవనోపాధి అవకాశాలు, సామాజిక భద్రత, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి రంగాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వేగవంతమైన అభివృద్ధిని నమోదు చేసింది. మహిళా సాధికారత మరియు వికాసం, పురుషులతో మహిళలు పోటీ పడే జెండర్ ఈక్వాలిటీ సమాజం ఏర్పడే మా ప్రభుత్వ లక్ష్యం. మహిళా సాధికారత మరియు మహిళల్లో శక్తి సామర్థ్యాలు వెలికితీయడం కోసం వారికి ఆర్థిక స్వాతంత్రం కల్పించడం, అత్యున్నత విద్య, మెరుగైన ఆరోగ్యం మరియు పోషకాహారాన్ని అందించడం, కార్మిక వర్గాన్ని భాగస్వామ్యం చేయటం మరియు ఇంటా బయట భద్రత కల్పించడం తదితర చర్యలను విస్తృతపరిచేందుకు మా ప్రభుత్వం నిబద్ధతతో కృషి చేస్తూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు సదా మహిళా సాధికారత కోసం బలంగా వాదించేవారు. 2 దశాబ్దాల క్రితం ఆయన ప్రారంభించిన వెలుగు పథకం అన్ని వర్గాలతో కూడిన 94 లక్షల మంది స్వయం సహాయక సంఘ సభ్యులకు విస్తరించి ప్రపంచంలోనే అతిపెద్ద పేదరిక నిర్మూలన కార్యక్రమంగా నిరూపితమైనది. ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన వారిలో 17 లక్షల మంది షెడ్యూల్ కులాల వారు, 5 లక్షల మంది షెడ్యూల్ తెగల వారు, 46 లక్షల మంది వెనుకబడిన తరగతుల వారు, 5 లక్షల మంది మైనారిటీ వారు, 21 లక్షల మంది జనరల్ కేటగిరీ వారు ఉన్నారు. 2014 సంవత్సరంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి స్వయం సహాయక సంఘాలపై విపరీతమైన ఆర్థిక ఒత్తిడి ఉంది. మహిళా సాధికారత లేనిదే సమాజ వికాసం మరియు కుటుంబ వికాసం సాధించలేమన్న గట్టి నమ్మకంతో ఆర్థిక ఒత్తిళ్లకు కూడా నెరవకుండా పసుపు కుంకుమ పథకాన్ని ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రతి స్వయం సహాయక సంఘ సభ్యురాలికి 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం ఈ పథకం ద్వారా అందజేయడమైనది. 8,604 కోట్ల మేర 86,04,304 స్వయం సహాయక సంఘ సభ్యులకు దీని ద్వారా లబ్ధి చేకూరుతుంది. డ్వాక్రా మరియు మెహ్మా ఆడపడుచుల అందరి బాధ్యత భుజాన ఎత్తుకున్న అన్నగా గౌరవశ్రీ ముఖ్య నారా చంద్రబాబు నాయుడు గారు స్వయం సహాయక సంఘాల ఆర్థిక సాధికారతకు నడుం కట్టారు. గతంలో ఇచ్చిన దానికి అదనంగా మరో 10,000 రూపాయలు ఇవ్వాలని 2019 ఫిబ్రవరిలో 2,500 రూపాయలు, మార్చిలో 3,500 రూపాయలు
మరియు ఏప్రిల్లో 4,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. దీని ద్వారా రాష్ట్రంలోని 93,81,000 మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు 9,381 కోట్ల రూపాయల లబ్ధి చేకూరుతుంది. మా ప్రభుత్వం బ్యాంక్ అనుసంధానం విధానాన్ని 63,283 కోట్ల రూపాయలతో 20,50,794 స్వయం సహాయ సంఘాలకు విస్తరింపజేసింది. శ్రీనిధి ద్వారా లబ్ధిదారుల సంఖ్యను రెట్టింపు చేస్తూ 16,74,000 మందికి 4,313 కోట్ల రూపాయల వ్యయంతో 2014-15 నాటికంటే 5 రెట్ల రుణాలను అందించడం జరిగింది. వడ్డీ లేని రుణాల నిమిత్తం 2,514 కోట్ల రూపాయలు 8,50,000 స్వయం సహాయక సంఘాలకు చెల్లించడం జరిగింది. ప్రామాణిక ఉద్యోగాలతో పాటుగా ఒప్పంద ఉద్యోగులు, పొరుగు సేవల ఉద్యోగులకు కూడా 180 రోజుల ప్రసూతి సెలవు వసతిని మా ప్రభుత్వం కల్పించింది. మహిళలు ప్రభుత్వ ఉద్యోగాల్లో మరింతగా పాలు పంచుకునే దిశగా ఈ చర్య దోహదపడుతుంది. ప్రభుత్వ పాఠశాలలో బాలికల నమోదును పెంపొందించి మధ్యలోనే విద్యను విరమించే వారి నిష్పత్తిని తగ్గించే లక్ష్యంతో బడికొస్తా పథకాన్ని మా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా 1,87,000 బాలికలకు సైకిళ్లు అందించబడ్డాయి. కిశోర ప్రాయంలోనే బాలికలను తిరిగి పాఠశాలలో భర్తీ అయ్యే దిశగా ప్రోత్సహించడానికి వారికి మెరుగైన పోషక విలువలతో కూడిన పౌష్టికాహారాన్ని మరియు ఇతర శిక్షణలను సబల పథకం ద్వారా అమలు చేస్తూ ఉన్నాం. మా ప్రభుత్వం ప్రారంభించిన తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పథకం ద్వారా 7,19,000 మహిళలకు ప్రసూతి అనంతరం లబ్ధి చేకూరింది. 6,91,000 మంది తల్లులకు ఎన్టీఆర్ బేబీ కిట్లను పంపిణీ చేశాం. అదనపు పౌష్టికాహార కార్యక్రమం ద్వారా 6 సంవత్సరాల లోపు 30,49,000 బాలికలకు 6,19,000 గర్భిణీ స్త్రీలు, బాలింతలకు అదనపు పోషకాలతో కూడిన ఆహారాన్ని సమకూరుస్తోంది. మెరుగైన పోషకాహారం అందించే అన్న అమృత హస్తం ద్వారా బరువు తక్కువగా జన్మించే పిల్లల సంఖ్యను తగ్గించడం, ప్రసూతి సమయంలో సంభవించే మరణాలను అరికట్టడం మా ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఇప్పటికే ఉన్న అనుబంధ పోషకాహార కార్యక్రమానికి అదనంగా బాల సంజీవిని ప్రత్యేక ఆహార పథకం ద్వారా షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల బాలికలకు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు మరియు సాధారణ తరగతులకు చెందిన పిల్లలలో పౌష్టికాహార లేమిని, రక్తహీనత మరియు ప్రమాద అవకాశం గర్భిణీ స్త్రీలను మా ప్రభుత్వం ఆదుకుంటుంది. గిరిగోరు ముద్దల పథకం ద్వారా 1,45,000 గిరిజన ప్రాంత పిల్లల్లోని పౌష్టికాహార లేమిని రూపుమాపే ప్రయత్నం జరుగుతోంది. దీపం పథకాన్ని ఇంధన భద్రతగానే కాక కట్టెలు వాడే సమయంలో వచ్చే పొగ వలన కలిగే ఆరోగ్య సమస్యల నుండి రక్షణ కలిగించే మార్గము మరియు పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటుగా మా ప్రభుత్వం భావిస్తోంది. ఇంతకు ముందు 15 సంవత్సరాల్లో 25,82,000 గ్యాస్ కనెక్షన్లను ఇవ్వగా గత 4.5 సంవత్సరాల్లోనే 30,61,000 ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం 1,53,00,000 కనెక్షన్లతో 100% కుటుంబాలకు వంట గ్యాస్ను అందిస్తూ కిరోసిన్ మరియు పొగ విముక్త రాష్ట్రంగా మన రాష్ట్రం ప్రకటించబడింది అని ఈ గౌరవ సభకు తెలియజేయడానికి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. 15 లక్షల స్వయం సహాయ సంఘాల మహిళలు మరియు 10 లక్షల ఇతర కౌమార బాలికల ఆరోగ్యము, పరిశుభ్రత మెరుగుపరచడానికి మా ప్రభుత్వం 100 కోట్ల రూపాయలతో రక్ష పథకాన్ని ప్రవేశపెట్టి శానిటరీ నాప్కిన్లు పంపిణీ చేస్తుంది. మహిళల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి వివరించడానికి, హింసకు గురి అయిన మహిళల సహాయార్థం తక్షణ అత్యవసర ప్రతిస్పందన అందించడానికి 24 గంటలు పనిచేసే ప్రత్యేక హెల్ప్ లైన్తో పాటు 13 జిల్లాల కేంద్రాల్లో 1 స్టాప్ సెంటర్లను మా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. రైతు సంక్షేమం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థూల వార్షికోత్పత్తిలో 32% వాటాను వ్యవసాయ అనుబంధ శ్రామిక వర్గాల్లోని సుమారు 58% అందిస్తున్నారు. ఈ కారణంగా మా ప్రభుత్వం ఈ రంగాన్ని
పరిపూర్వక అభివృద్ధి పెంపొందించే కార్యక్రమంలో కీలకమైన భాగస్వామిగా పరిగణిస్తుంది. రుణమాఫీ మరియు మెరుగైన ఉత్పాదక రాయితీల ద్వారా వ్యవసాయ వ్యాకులతను ఉపశమింప చేయడం మా ప్రధాన వ్యూహంగా భావిస్తూ రైతుల ఆదాయ స్థిరంగా వృద్ధి చెందడానికి కరువు నివారణ, మెరుగైన పెట్టుబడులు, వ్యవసాయ యాంత్రీకరణ, కౌలుదారు రైతులకు అరువు సౌకర్యాలను పెంపొందించుట, ధరల హెచ్చుతగ్గుల నుండి రక్షణ కల్పించుట వంటి చర్యలపై దృష్టి సారించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014 నెలకొన్న వ్యవసాయ సంక్షోభాన్ని గురించిన మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అన్నదాతకి ఆప్తబంధువుడిగా 24,000 కోట్ల రూపాయల రుణభారం నుంచి రైతులను విముక్తి చేశారు. ఆఖరి రెండు వాయిదాలను త్వరలోనే జమ చేయడం జరుగుతుంది. ఉద్యాన రంగంలో 2,23,000 మంది రైతులకు 384 కోట్ల రూపాయల రుణం ఉపశమనం కల్పించాం. మా ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు మరో వినూత్న పథకం అన్నదాత సుఖీభవ ప్రవేశపెడుతోంది. 2019-20 సంవత్సరానికి ఈ పథకానికి 5,000 కోట్ల రూపాయలను నేను ప్రతిపాదిస్తూ ఉన్నాను. మా ప్రభుత్వం వివిధ పంటలకు ఇన్పుట్ సబ్సిడీ పెంచి వరి, చెరుకు, ప్రత్తి మరియు వేరుశెనగ పంటలకు ఉన్న రాయితీని 10,000 రూపాయల నుండి 15,000 రూపాయలకు, మొక్కజొన్న పంటకు 8,333 రూపాయల నుండి 12,500 రూపాయలకు, పప్పు ధాన్యాలకు మరియు పొద్దుతిరుగుడు పంటకు 6,250 రూపాయల నుండి 10,000 రూపాయలు చేసింది. దీనివల్ల 39,33,000 మంది రైతులు లబ్ధి పొందుతారు. వ్యవసాయ ఆదాయాన్ని స్థిరంగా వృద్ధి చేయుట కొరకు ఉత్పాదక మెరుగుదైన సూక్ష్మ పోషక రాయితీని 100% పెంచడం మరియు చంద్రన్న రైతు క్షేత్రాలు పొలం పిలుస్తుంది కార్యక్రమాల ద్వారా వివిధ స్థిరీకరణ చర్యలను బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. వ్యవసాయ ఆదాయాన్ని వృద్ధి చేయుటకు, ఆరోగ్యాన్ని ప్రోత్సహించుటకు మరియు పర్యావరణాన్ని పరిరక్షించుటకు మా ప్రభుత్వం జీరో బడ్జెట్ సహజ సేద్య విధానాన్ని ప్రోత్సహించింది. ఈ విధానం ఐక్యరాజ్య సమితి మరియు ప్రపంచ ఆర్థిక వేదిక వంటి అంతర్జాతీయ సంస్థలచే ప్రశంసలు అందుకుంది. వ్యవసాయ వ్యయాన్ని తగ్గించడానికి మా ప్రభుత్వం యాంత్రీకరణను ప్రోత్సహిస్తుంది. గ్లోబలైజేషన్ ద్వారా యంత్ర పరికరాలను పంపిణీ చేస్తుంది. అలాగే 2,50,000 రూపాయల గరిష్ట రాయితీతో ట్రాక్టర్లు మరియు రోటోవేటర్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. విత్తన పరిశ్రమలో పరిమిత మౌలిక సదుపాయాలను గుర్తించిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విశ్వ విత్తన కేంద్రంగా తీర్చిదిద్ది తద్వారా తక్కువ ధరకు మేలు రకమైన విత్తనాలు లభ్యమయ్యే దిశగా అమెరికా సంయుక్త రాష్ట్రాలకు చెందిన అయోవా రాష్ట్ర విశ్వవిద్యాలయ సౌజన్యంతో కర్నూలు జిల్లాలో 650 ఎకరాల మెగా విత్తన పార్కును ప్రభుత్వం ఏర్పరిచింది. రాష్ట్రంలో అదనపు భూగర్భ జలాలు లభ్యమయ్యే ప్రాంతాల్లో చిన్న సన్నకారు రైతుల నిమిత్తం సోలార్ బోర్ వెల్స్ తవ్వకాన్ని ఎన్టీఆర్ జలసిరి ఫేజ్ 2 కార్యక్రమం ద్వారా మా ప్రభుత్వం 2016-17 సంవత్సరంలో మంజూరు చేసింది. 35,508 లబ్ధిదారులకు మేలు చేకూరుస్తూ 88,770 ఎకరాలు సాగులోకి వచ్చాయి. బిందు సేద్యం ద్వారా అధిక రాయితీలను అందిస్తూ కరువు ఆలవాలమైన రాయలసీమను ఉద్యాన సీమగా మార్చడానికి మా ప్రభుత్వం నడుం బిగించింది. తద్వారా వ్యవసాయ జీవీఏలో రాయలసీమ జిల్లాలో అగ్రగామిగా ఎదగటానికి తోడ్పాటు లభించి 7,25,000 రైతులకు లబ్ధి చేకూరి 7,30,000 హెక్టార్ల భూమి సస్యశ్యామలమైంది. విలువను జోడించడం ద్వారా రైతుల ఆదాయాన్ని గణనీయంగా పెంపొందించవచ్చు అనే మా ప్రభుత్వ నమ్మకానికి అనుగుణంగా ఆహార ప్రక్రియ పరిశ్రమలకు 300 కోట్లు ప్రతిపాదిస్తూ ఉన్నాను. కనీస మద్దతు లేని పంటల విషయంలో విపణి అనిశ్చితికి రైతులు నష్టపోకుండా ప్రస్తుతమున్న విపణి ప్రమేయ నిధిని 500 కోట్ల రూపాయల నుండి 2019-20 సంవత్సరంలో 1,000 కోట్ల రూపాయలకు పెంచడానికి మా ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది. కౌలు రైతులకు సంస్థాగత రుణం, పంట బీమా, వ్యవసాయ పనిముట్లు, ఉత్పాదక రాయితీ వంటి సదుపాయాలు కల్పించడం కోసం భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా సాగు ప్రమాణ పత్రాన్ని మా ప్రభుత్వం పరిచయం చేసింది. 2014-15 సంవత్సరంలో
1,34,000 కౌలు రైతులు తీసుకున్న రుణం మొత్తం 272 కోట్ల రూపాయలు కాగా 2018-19 సంవత్సరానికి 11,06,000 కౌలు రైతులు 4,954 కోట్ల రూపాయలు మేరకు రుణ సౌకర్యాన్ని పొందారు. పశువుల రంగాన్ని ప్రోత్సహించడానికి ప్రతి గ్రామంలో పశుగ్రాస ఉత్పత్తిలో స్వయం సాఫల్యతను సాధించేందుకు పశుగ్రాస భద్రతా విధానాన్ని ప్రవేశపెడుతూ 83,396 ఎకరాల్లో ఊరూరా పశుగ్రాస క్షేత్రాలను ఏర్పాటు చేయడమనేది. పశుగ్రాసం మరియు ఆహారం అభివృద్ధికి గాను 2019-20 సంవత్సరానికి నేను 200 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తూ ఉన్నాను. పశువులపై బీమా కొరకు 200 కోట్ల రూపాయలను ఈ బడ్జెట్లో నేను కేటాయిస్తూ ఉన్నాను. మత్స్య పరిశ్రమ రంగానికి ఊతమివ్వడానికి 2015-16 సంవత్సరంలో యూనిట్ ఒక్కంటికి ఉన్న 4 రూపాయల 13 చేపల పెంపకంపై విద్యుత్ టారిఫ్ 4 రూపాయల 13 పైసల చేపల పెంపకంపై విద్యుత్ టారిఫ్ 2018-19 సంవత్సరంలో 2 రూపాయలకు తగ్గించడం జరిగింది. ఈ సంవత్సరంలో 33% వర్షపాత లోటు ఉన్నప్పటికీ సమర్థవంతమైన కరువు నివారణ చర్యలు వ్యవసాయ రంగాన్ని 15% వృద్ధిబాటను నడిపించాయి. రైతులకు స్థిరమైన ఆదాయం కల్పించడంతో పాటు వారి వ్యాకుల వలసలను ఈ చర్యలు నివారించాయి. గత 4.5 సంవత్సరాల్లో 81,554 కోట్ల రూపాయలు వ్యయాన్ని కేటాయించడం వ్యవసాయాభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ సూచిస్తూ ఉంది. దీని ప్రభావం ఉత్పాదనలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఎదగడానికి తోడ్పడింది. ఉత్పాదకలో కూడా 2014-15 నుండి ప్రతి సంవత్సరంలో ప్రగతి సాధిస్తూ ఉన్నాం. మొక్కజొన్న 6,612 కేజీలు ఈల్డ్ హెక్టార్కు జరిగింది. అదేవిధంగా జొన్న 2,041 కేజీలు. అదేవిధంగా ఉత్పాదక సాధించి మొదటి స్థానంలో వరి 3,540 కేజీలు పెర్ హెక్టార్ సాధించి రెండవ స్థానంలో నిలిచింది. పాల ఉత్పత్తి 50% పెరిగి 138.25 లక్షల మెట్రిక్ టన్నులు, మాంసం ఉత్పత్తి 45% పెరిగింది. 7,08,000 మెట్రిక్ టన్నులు, గుడ్ల ఉత్పత్తి 36% పెరిగింది. 1,778 కోట్లకు చేరాయి. సగటున అన్ని రంగాల వృద్ధి రేటు 33.5%గా ఉన్న మన రాష్ట్రం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా ఎదిగింది. చేపల పెంపకం మరియు ఆదాయంలో మొదటి స్థానానికి చేరుకోవడంలో మా ప్రభుత్వం తోడ్పాటునందించింది. యువజన సాధికారత ప్రప్రదంగా యువజన విధానం ప్రకటించడం ద్వారా మా ప్రభుత్వానికి యువజన సంక్షేమంపై ఆసక్తి ప్రతిబింబిస్తుంది. విద్యావంతులైన ప్రతి యువత గౌరవప్రదమైన జీవన శైలితో ఉద్యోగాన్ని కలిగి ఉండాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారి గట్టి నమ్మకం. ఈ ఉద్దేశానికే అనుగుణంగా మా ప్రభుత్వం నిరుద్యోగ యువతకు నెలకు 1,000 రూపాయలు నిరుద్యోగ భృతిని ఇచ్చేందుకు ముఖ్యమంత్రి యువనేస్తం పథకాన్ని ప్రారంభించింది. ఇటీవల ఈ భృతిని 2,000 రూపాయలకు పెంచడం జరిగింది. ముఖ్యమంత్రి యువనేస్తం పథకం కింద 4,30,000 మందికి లబ్ధిని మంజూరు చేయడం జరిగింది. ఈ పథకాన్ని ఒక స్థిరీకరణ పద్ధతిలో అమలు చేయాలని భావిస్తూ ఉన్నాం. నిరుద్యోగ భృతిని అందించడంతో పాటు నిరుద్యోగ యువత నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో మరియు ఏకీకృత విధానం